నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత జ్యోతి మల్హోత్రా సోషల్ మీడియాలో తనకంటూ ఇన్ఫ్లుయెన్సర్ని సంపాదించుకొని ట్రావెలింగ్ ద్వారా అనేక విషయాలను చేరవేస్తున్నట్టు తన మాటలతో మంత్రముగ్ధులు చేస్తూ లక్షల్లో ఫాలోవర్స్ని సంపాదించుకున్న జ్యోతి మల్హోత్రా గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పహల్గామా ఉగ్రదాడి నేపథ్యంలో భారతదేశంలోని స్లీపర్ సెల్స్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో పాక్కి చాలా సున్నితమైన అంశాలను జ్యోతి మల్హోత్రా చేరవేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. పాక్కి సంబంధించిన ఒక వ్యక్తితోటి అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకొని ఆ అక్రమ సంబంధం నేపథ్యంలో భారత్కి సంబంధించిన సున్నితమైన అంశాలను పాక్కు చేరవేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. పహల్గామాలో ఉగ్రదాడికి కొన్ని నెలల ముందు అంటే జనవరిలో ఎక్కడైతే ఉగ్రదాడి జరిగిందో అదే ప్లేస్లో జ్యోతి మల్హోత్రా ట్రావెల్ చేసినట్టుగా దానికి సంబంధించిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈమె నెట్వర్క్ మామూలుగా లేదు. ఈమె మాత్రమే పాకిస్తాన్కి గూఢాచారిగా వ్యవహరించలేదు, ఈమె ద్వారా కొందరిని పాకిస్తాన్ గూఢాచారులుగా వ్యవహరించేలాగా చేసింది అనే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాక్ నిఘా సంస్థలకు భారత్కి చెందిన సున్నితమైన సమాచారాన్ని చెరవేస్తున్నారంటూ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇదే అరెస్ట్లో మరో కోణం కూడా బయటపడింది. ఆమె గత సెప్టెంబర్లో పూరికి వెళ్ళింది. ఎక్కడ పూరికి వెళ్ళిన నేపథ్యంలో పూరికి సంబంధించిన మరో మహిళా యూట్యూబర్ని కూడా కలిసింది. ఈ విషయాన్ని పూరి ఎస్పీ వినీత్ అగర్వాల్ ప్రకటించారు. దీనికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. పూరికి చెందిన యూట్యూబర్ ఇటీవల పాక్లోని కర్తార్పూర్ సాహిబ్ గురుద్వార్ను కూడా సందర్శించినట్లు తెలిపారు. దీంతో పూరిలో ఉంటున్న మహిళా యూట్యూబర్తో జ్యోతి మల్హోత్రాకు ఉన్న సంబంధం ఏంటి అని లోతుగా ఆరా తీస్తున్నారు. మరోవైపు పూరి సందర్శనతో పాటు ఇతర విషయాలపై కూడా ఆరా తీస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈవిడ పూరి వెళ్ళడము, పూరిలోని మరో పాపులర్ మహిళా యూట్యూబర్ని కలవడము, ఆ మహిళా యూట్యూబర్ కూడా పాకిస్తాన్కి వెళ్ళడము, ఈ నేపథ్యంలో ఆ మహిళ పూరికి సంబంధించిన యూట్యూబర్ కూడా ఇలాంటి సున్నితమైన అంశాలని చేరవేసిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను ఎస్పీనే విడుదల చేశారు. పాకిస్తాన్కి సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారనే ఆరోపణలతో హర్యానాకు చెందిన ట్రావెల్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రా సహా 6 భారతీయుల్ని అరెస్ట్ చేశారు అధికారులు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఈ నెట్వర్క్ హర్యానా, పంజాబ్ అంతటా విస్తరించినట్లు కూడా గుర్తించారు. వీరంతా పాక్ ఐసిస్కి ఏజెంట్లుగా, ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నట్లుగా గుర్తించారు. ట్రావెల్ బ్లాగర్ జ్యోతి ట్రావెల్ విత్ జో పేరుతో యూట్యూబ్ ఛానల్ని నడుపుతోంది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఈమె తెలంగాణలో కూడా పర్యటించింది వందే మాతరం ఎక్స్ప్రెస్లో. ఇక కమిషన్ ఏజెంట్ల ద్వారా వీసా పొందిన జ్యోతి 2023లో పాక్ని సందర్శించారు. ఆమె ఎవరికి అనుమానం రాకుండా పాక్ అధికారులను సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో జ్యోతి మల్హోత్రా ట్రావెల్ బ్లాగర్తో కలిసి పనిచేస్తున్నట్లుగా గుర్తించారు. మరో 5గురితో కలిసి ముఠాగా ఏర్పడి హర్యానా, పంజాబ్ నుంచి ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అటు పూరి, హర్యానా, పంజాబ్ ఈమె నెట్వర్క్ మామూలుగా లేదు. దేశవ్యాప్తంగా కూడా కొంత అంటే ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళను, అవకాశాలు రాక డిప్రెషన్లో ఉన్న వాళ్ళను, వీళ్ళందరినీ కూడా ఒక టీమ్గా ఏర్పరచుకొని వాళ్ళకు డబ్బులు అందిస్తూ వాళ్ళను స్లీపర్ సెల్స్గా తయారు చేస్తుంది జ్యోతి మల్హోత్రా. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ ఉద్యోగి ఎహ్సన్ ఉర్ రహీం అలియాస్ డానిష్తో జ్యోతి మల్హోత్రాకు పరిచయం ఏర్పడింది. డానిష్ని ప్రభుత్వం ఇటీవలే బహిష్కరించిన విషయం కూడా మనందరికీ తెలుసు. అంతేకాదు పహల్గామాలో ఉగ్రదాడి తర్వాత ఈ డానిష్ అనే ఆ వ్యక్తి పాక్ హై కమిషన్ ఆఫీస్లోకి కేక్ తీసుకెళ్తూ కూడా మనందరికీ పట్టుబడ్డాడు. అక్కడ మీడియాకి దానికి సంబంధించి అప్పుడు సంచలనంగా మారింది. ఆ వ్యక్తితోనే జ్యోతి మల్హోత్రా అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇక జ్యోతి మల్హోత్రాను పరిచయం చేసినట్లు తెలుస్తుంది. వాట్సాప్, టెలిగ్రాము, స్నాప్చాట్ వంటి ఎన్క్రిప్ట్ చేసిన ప్లాట్ఫామ్ ద్వారా పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్తో నిత్యం టచ్లో ఉన్నట్టుగా జ్యోతి మల్హోత్రా తెలుస్తోంది. ఈ ప్లాట్ఫామ్స్ ద్వారానే భారత్కి చెందిన కీలక సమాచారాన్ని పాక్ అధికారులకు చేరవేస్తున్నట్లు తెలిసింది. ఇక జాట్ రంధావాని సేవ్ చేసుకున్న ఓ పేరు షకీర్ అలియాస్ రానా షబాజ్ అనే పాకిస్తాన్ వ్యక్తిగా అధికారులు గుర్తించారు. మన దేశంలోని ప్రదేశాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్తో పంచుకున్నట్లుగా తెలింది. ఇక సోషల్ మీడియా వేదికగా పాక్ సానుకూల ఇమేజ్లను నిత్యం పోస్ట్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు ఓ పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటర్తో సన్నిహితంగా వెలుగుతున్నట్లు కూడా తేలింది. అతడితో ఆమె అంతర్జాతీయ ట్రిప్కు కూడా వెళ్ళింది. ఇండోనేషియాలోని బాలికి విహారయాత్రకు వెళ్లి వచ్చినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. జ్యోతిపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 150తో సహా అనేక కేసులు మోపారు. ఇక దర్యాప్తులో తాను తప్పు చేసినట్లు జ్యోతి రాతపూర్వకంగా అంగీకరించినట్లు సమాచారం. జ్యోతితో పాటు మరో 5 గుట్టును కూడా అధికారులు బయటపెట్టారు. పాకిస్తాన్ ఏజెంట్లు వీరికి డబ్బు ఆశ చూపించి వలలో వేసుకున్నారని భద్రతా వర్గాలు చెప్తున్నాయి. కొన్ని సందర్భాలలో పెళ్లి కూడా చేసుకుంటామని తప్పుడు వాగ్దానాలు చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం నిందితులందరినీ విచారిస్తున్నారు. ఏదేమైనా కానీ జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో పేరుతోటి మన
భారతదేశంలోని సున్నితమైన ప్రాంతాల్లో కూడా వీడియో చిత్రీకరిస్తున్నట్టు జనాలకు అనుమానం రాకుండా తను ఓ ట్రావెల్ వ్లాగ్ చేస్తున్నట్టే నటిస్తూ సున్నితమైన అంశాలను కోడ్ల ద్వారా పాక్ ఐసీస్కి సమాచారాన్ని అందిస్తుంది. ఈ విషయాన్ని తన విచారణలో అంగీకరించినట్టుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి. అంతేకాదు పూరి, పంజాబ్, హర్యానా ఇలా దేశవ్యాప్తంగా కూడా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళను లక్ష్యంగా చేసుకొని వాళ్ళకు డబ్బుల ఆశ చూపించి సున్నితమైన అంశాలకు సంబంధించి పాకిస్తాన్కి చేరవేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏదేమైనా ఈ నెట్వర్క్ మామూలుగా లేదు. అంటే పాకిస్తాన్ భారతదేశం మీద ఎంత కక్ష పెట్టుకుంది, స్లీపర్ సెల్స్ని ఎంత పోషించింది, ఇలాంటి దేశానికి నీళ్ళు ఇవ్వట్లేదు, ఇలాంటి దేశాన్ని బహిష్కరించాలి అనే వాళ్ళ మాట్లాడినప్పుడు జాలిపడే వాళ్ళందరికీ వీళ్ళని చూపించి మరి మీరు కూడా ఈ ఏజెంట్ల గ్రూప్లో ఉన్నారా, అందుకే పాకిస్తాన్ మీద ప్రేమ చూపిస్తున్నారా అని అడగాలనిపిస్తుంది. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారండి, బట్ మన ఛానల్ సబ్స్క్రిప్షన్ అయితే పెరగట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ యొక్క బలాన్ని, కుటుంబాన్ని పెంచుతుంది. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే వీలైనంతగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా సనాతన ధర్మం, దేశహితానికి సంబంధించిన కంటెంట్ మాత్రమే మన ఛానల్లో ఉంటుంది. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. చాలామంది ఏంటి రోజు ఇలా అడుక్కుంటున్నామన్నా కూడా ప్రస్తుతం మన ఛానల్ ఉన్న పరిస్థితి అండి. రైట్ వాయిస్ వినిపించే సమయంలో ఎవ్వరూ సహాయం చేయరు, చూస్తున్న మీరు తప్ప. మీరు చేసే ప్రతి రూపాయి కూడా మా ఛానల్కి చాలా 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 యూజ్ అవుతుంది. సో ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి. చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. సమస్యలు తెలియజేయడానికి 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.